హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిచింగ్ స్కూల్ బై జ్యోతి. ఈరోజు వీడియోలో నేను పోట్లీ బటన్స్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు, అన్ని రకాల పద్ధతిని నేను చూపిస్తున్నానండి. అలాగే అవి తయారు చేసుకునేటప్పుడు మనకి ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా షేప్లు రావాలంటే ఏం చేయాలో కూడా చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా మనం పోట్లీ బటన్స్ని తయారు చేసుకోవాలంటే మాత్రము మనకి మినిమం సైజుని పట్టి మనం రెడీ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ బిగ్ సైజు పోట్లీ బటన్ని రెడీ చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ క్లాత్స్ అన్నీ కూడా ఒకేసారి తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు 3x3 కానీ 4x4 కానీ తీసుకోవచ్చండి. మినిమం నేను ఇక్కడ 3x3 తీసుకుంటున్నాను. ఇలా స్క్వేర్ షేప్లో మనం క్లాత్ని కట్ చేసేసుకొని ఆ తర్వాత పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర ఉన్న క్లాత్లోనే ఒక వైపు నుంచి మనం పోట్లీ బటన్స్ని రెడీ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఎలా చేసినా కానీ మనకి పోట్లీ బటన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేనైతే 3x3 మెజర్మెంట్ తోటి స్క్వేర్ షేప్లో క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక బ్లౌజ్కి మనం ఒకటే రకం లేదా ఆపోజిట్ కలర్ కానీ లేదంటే 2-3 టైప్స్ కలర్స్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 4 రకాల కలర్స్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి అన్నిటినీ కలిపి ఒకేసారి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మొదటి రకం చూపిస్తున్నానండి. దీనికి మనకి నార్మల్గా థర్మోకోల్ బాల్స్ దొరుకుతూ ఉంటాయి కదా. సో మీరు ప్లెయిన్ వైట్ కలర్ అయినా తీసుకోవచ్చు, లేదా ఏదైనా కలర్ అయినా తీసుకోవచ్చు. వాటిలోకి క్లాత్ నుంచి మనకి కలర్ అనేది బయటికి కనిపించకుండా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి నచ్చిన సైజులో పోట్లీ బటన్కి ఎంత సైజు అవసరం పడుతుందో ఆ సైజులో థర్మోకోల్ బాల్స్ని తీసుకొని ఇలా క్లాత్లోకి చుట్టుకొని, అంటే చుట్టుకునేటప్పుడు మనకి ఈ విధంగా ముడతల్లాగా వస్తుంటాయి. అలాంటి ముడతలు రాకుండా ఈజీగా ఉండేటట్టుగా చుట్టుకోండి. అలాగే పోట్లీ బటన్ కోసం యూస్ చేసే క్లాత్ అనేది మరీ మందంగా ఉన్నట్లయితే మనకి ముడతలుగా కనిపిస్తుందండి. సో పల్చగా ఉండే క్లాత్ని తీసుకోండి. ఇలా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత, అంటే థర్మోకోల్ బాల్ చుట్టూ కూడా కవర్ చేసుకున్న తర్వాత దారంతో ఫస్ట్ ఒక ముడి వేసుకొని ఆ తర్వాత 4-5 సార్లు రౌండ్లు తిప్పుకొని ఆ తర్వాత చివరిగా 2-3 సార్లు ముడి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి థర్మోకోల్ బాల్ తోటి పోట్లీ బటన్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మన దగ్గర అట్లాంటి థర్మోకోల్ బాల్స్ లేకపోతే మనం ఆల్రెడీ బ్లౌజ్ పీసెస్ కట్ చేస్తూ ఉంటాం. చిన్న పీసులు అనేవి, క్లాత్లు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. అట్లాంటి పీసుల్ని ఈ విధంగా చేతితోటి దగ్గరగా చేసేసి మనకి నచ్చిన రంగు క్లాత్లోటి ఈ విధంగా చుట్టేసుకోవాలి. చుట్టుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ టైం మనం ఏం చెప్పామో అలానే థ్రెడ్ని తీసుకొని చుట్టుకోవాలి. అలాగే ముడి వేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ రంగు క్లాత్ తోటి పోట్లీ బటన్ రెడీ చేయాలనుకుంటున్నారో అదే కలర్ థ్రెడ్ని తీసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఈ పోట్లీ బటన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ క్లాత్ పీసుల్ని మనము ఫోల్డ్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా గట్టిగా చేతితోటి దగ్గరగా నొక్కి పట్టి ఆ తర్వాత క్లాత్ తోటి మనం చుట్టుకోవాలి. సో మీరు లూజ్గా కనుక కట్టుకున్నట్లయితే మనకు అది చాలా పెద్ద సైజ్ వచ్చేస్తుంది, అలాగే ముడతలు కూడా వచ్చేస్తుంది. ఇదే విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్నిటిని రెడీ చేసుకోవచ్చు. సో నేను ఇంకా 3వ రకం చూపిస్తున్నానండి. మనకు నచ్చిన క్లాత్లో కొంచెం కాటన్ని తీసుకోవాలి. సో కాటన్ అనేది మనకి అందరి దగ్గర ఉంటుంది, లేదంటే ఫోమ్ని కూడా తీసుకోవచ్చు. ఫోమ్ అంటే మనకి టెడ్డీ బేర్స్లో వాటిలో వస్తాయి కదా. సో అట్లాంటి సిల్కీ ఫోమ్ని కూడా మనం తీసుకోవచ్చు. సో దాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలా రౌండ్గా చేసేసి ఆ తర్వాత క్లాత్లో పెట్టి చుట్టేసేసి నాట్ వేసేసుకోవడమే. ఇది కూడా అంతేనండి. చుట్టుకునేటప్పుడు చాలా దగ్గరగా ఒత్తి పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా చుట్టుకోవాలి. ఇక 4వ రకం పోట్లీ బటన్ తయారు చేసుకోవడానికి మన దగ్గర ఇలా థర్మోకోల్ బాల్స్ లాంటివి మనకి వుడెన్ బీడ్స్, వుడెన్ బాల్స్ దొరుకుతాయండి. సో అట్లాంటివి మనం తెచ్చుకొని, లేదంటే ఏదైనా సీడ్స్ ఉంటాయి అవి కూడా తెచ్చుకొని మనం యూస్ చేయొచ్చు. అయితే ఈ వుడెన్ బీడ్స్, బాల్స్ అనేవి మనకి ఎక్కువ వెయిట్ లేకుండా చూసుకోవాలి. ఇంకా కరెక్ట్గా రౌండ్ షేప్లో ఉండే వాటినే చూసుకోవాలండి. నేనైతే చాలా చిన్న సైజు వుడెన్ బీడ్ని తీసుకున్నాను. సో దాంతో ఈ విధంగా చేస్తున్నాను. ఇట్లాంటి బీడ్స్ బరువు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ పోట్లీ బటన్స్ని బ్లౌజ్ కానీ దేనికి వేయలేము. కాబట్టి మనం లైట్ వెయిట్ ఉండే వాటిని చూస్ చేసుకోవాలండి. ఇలా 4 రకాలుగా మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో, ఎలా వీలైతే దాంతో మీరు పోట్లీ బటన్స్ని పర్ఫెక్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. అయితే చిన్నవైనా పెద్దవైనా కానీ పోట్లీ బటన్ని రెడీ చేసేటప్పుడు మనము
థర్మోకాల్ బాల్ మీద కానీ బీడ్ మీద కానీ క్లాత్ని పెట్టుకునేటప్పుడు ముడతలు అనేవి రాకుండా చూసుకోవాలి. అలాగే టెయిల్ పార్ట్ అంటే మనం కింద దారం కట్టేస్తాం కదా, ఆ తర్వాత మనకి కొంచెం పార్ట్ అనేది మిగులుతుంది కదా క్లాత్ పార్ట్, అది మరీ తక్కువగా ఉండకూడదండి, అలాగని మరీ పొడుగ్గా కూడా ఉండకూడదు. అలాగే మనము ఆ క్లాత్ని చుట్టేటప్పుడు ఒక పద్ధతిలో ఒక వైపు నుంచి మనం చుట్టుకుంటూ వస్తున్నట్లయితే ఈ కింద టెయిల్ పార్ట్ అనేది మరి గట్టిగా కాకుండా నీట్గా వస్తుంది. మనం దానివల్ల స్టిచ్ వేసుకునేటప్పుడు నీడిల్ అనేది ఈజీగా మూవ్ అవుతుందండి. అలాగే మనం ఇందాక స్క్వేర్ షేప్ క్లాత్ని కట్ చేసుకున్నాము, అలా కట్ చేసుకోకుండా ఉన్న క్లాత్లోనే ముందుగా పోట్లీ బటన్ రెడీ చేసుకుని ఆ తర్వాత క్లాత్ని కట్ చేసుకునేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను కట్ చేసిన ఆ స్క్వేర్ షేప్లోనే ఒక కార్నర్కి ఇలా థర్మోకోల్ బాల్ని పెట్టేసేసి చేస్తున్నాను. అంటే ఇదే ఒక్క స్క్వేర్లోనే నాకు 2 పోట్లీ బటన్స్ అనేవి రెడీ అయిపోతున్నాయి చూడండి ఈ విధంగా. సో దీనికి మనం కరెక్ట్గా స్క్వేర్ షేపే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా కూడా మీరు కార్నర్లో పెట్టుకొని ఇలా చేసిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు. అయితే కట్ చేసేటప్పుడు మటుకు అన్ని వైపులా కూడా క్లాత్ అనేది మనకి నాట్కి బయట వైపు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే ఈ పోట్లీ బటన్ కాస్త ఊడిపోయి మనకి పీసులు అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో మనం కరెక్ట్గా చేసుకునేటప్పుడే నీట్గా చేసుకున్నట్లయితే బాగుంటుంది. సో నేను ఒకటే స్క్వేర్లో 2 పోట్లీ బటన్స్ని రెడీ చేసేసాను. ఈ విధంగా నేను చూడండి 4 రకాలుగా, అలాగే 5వ రకం కూడా నేను చేసి చూపించాను. ఇప్పుడు 6వ రకం ఏంటంటే మనకి చాలా పల్చటి క్లాత్లు వస్తూ ఉంటాయి. సో సేమ్ కలర్ మనకు కావాలి, కంపల్సరీ కావాలి, కానీ లోపల పెట్టిన థర్మోకోల్ బాల్ కానీ అది కనిపిస్తూ ఉంటుంది, కాటన్ కానీ. అలాంటప్పుడు మీరు ఇలాగా 2 మడతల మీద లేదా 3 మడతల మీద క్లాత్ని తీసుకొని ఒక కార్నర్లో ఈ విధంగా చేసుకొని థర్మోకోల్ బాల్ కానీ కాటన్ కానీ పెట్టుకొని చేసుకోవాలండి. అలాగే ఇలా 3 మడతల మీద చేసేటప్పుడు మనకి ముడతలు అనేవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో అది ఒక్కసారి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, చూసుకొని చేసుకోవాలి. ఈ విధంగా మనం అనుకున్న డిజైన్కి ఎన్నైతే అవసరం పడతాయో అన్నిటినీ పోట్లీ బటన్స్ని మనం రెడీ చేసుకొని మార్కింగ్ చేసుకొని అక్కడ పెట్టి చూసుకోవాలండి. ఆ తర్వాత మాత్రమే మనం స్టిచ్చింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే మనం మార్కింగ్ చేసుకోకపోతే మనకి ఎన్ని అవసరం పడతాయో తెలియదు. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. అలాగే మీరు తీసుకునేటటువంటి క్లాత్ ఏవైనా కానీ రంగు అనేది షేడ్ అయిపోకుండా ఉండేవి చూసి తీసుకోండి. కొన్ని రంగు షేడ్ అయిపోవటం వల్ల మనం చేసిన పనంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా క్లాత్లు అనేవి వాష్ చేసి ఆ తర్వాత తీసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇన్ని రకాలుగా పోట్లీ బటన్స్ రెడీ చేసేసుకొని మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత స్టిచ్ అనేది చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో మీకు ఈ వీడియో కావాలంటే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. అలాగే స్టిచ్చింగ్ గురించి వీడియోస్ కూడా మీరు షేర్ చేస్తాను. ఈ పోట్లీ బటన్స్ని రెడీ చేసుకుంటే ఎలాగో మీకు యూజ్ అయ్యింది అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. నాకైతే బ్లౌజ్ అనేది చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం SSJ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.